హాయ్, గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఈరోజు మన ముందు సీనియర్ హైడ్రోజియాలజిస్ట్ జానీ సాహెబ్ గారు ఉన్నారు. ఈయన భూగర్భ జలాలపై ఎంతో నైపుణ్యం గలవారు. సార్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి స్లట్ అండ్ పిహెచ్డి జియాలజిస్ట్గా గ్రౌండ్ వాటర్ రీసెర్చ్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మా వ్యూవర్స్కి కొంచెం మీ గురించి ఇంట్రడక్షన్ కొంచెం. గుడ్ మార్నింగ్ ఆల్. Myself Sheikh Jan Sahib. I am working as a lecturer in Department of Geology, Hindu College, Guntur, and I am approved registered geologist in Government of Andhra Pradesh. And నేను ఇతర దేశాల్లో కూడా వర్క్ చేసినటువంటి అనుభవం ఉన్నది. గ్రౌండ్ వాటర్లో కానివ్వండి, లేదా మినరల్ ఎక్స్ప్లోరేషన్లో కానివ్వండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి వర్క్ చేయడం జరిగింది. అండ్ అవి కాకుండా గ్రౌండ్ వాటర్లో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా గ్రౌండ్ వాటర్ మీద మంచి అవగాహన ఉన్నది. రైతులకు అవగాహన కల్పించడం కోసం మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మేము మా కన్సల్టెన్సీలో 8 మంది సీనియర్ మోస్ట్ జియాలజిస్టులు ఉన్నారు. ఉన్న రైతులకి పరంగా కానీ గ్రౌండ్ వాటర్ యొక్క ఇంపార్టెన్స్, గ్రౌండ్ వాటర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అంటే భూగర్భంలో జలం ఎలా వస్తుంది, వాటి గురించి ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందామని ఈ ప్రోగ్రామ్ చేయబడింది సార్. ఓకే, మీరు యొక్క ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటే కొంచెం చాలా బాగుంటుందని. ఓకే, షూర్ థ్యాంక్ యూ. గుడ్ క్వశ్చన్ అండి ఇది. యాక్చువల్లీ గ్రౌండ్ వాటర్ ఇంపార్టెన్స్ తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత అండ్ గ్రౌండ్ వాటర్ సేవ్ చేయాల్సినటువంటి ప్రాముఖ్యత చాలా ఉన్నది ఇలా ఈ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మోర్ దాన్ 75% ఆఫ్ వాటర్ మనకి సెలైన్ వాటర్, ఓషియానిక్ వాటర్గా ఉన్నది. రిమైనింగ్ 25%, ఆ 25లో 5 to 7% వరకు మాత్రమే ఫ్రెష్ వాటర్గా సర్ఫేస్ మీద ఉన్నది. అది కూడా వర్షాకాలం పడితే మాత్రమే మనకి అగ్రికల్చర్ ఇవన్నీ కూడా వర్ష ఆధారితమైనటువంటివి. జీవులు ఇవన్నీ కూడా వీటి మీదే డిపెండ్ అయి ఉన్నాయి. అందువల్ల మనకి సర్ఫేస్ మీద సరిపడేంత సర్ఫేస్ వాటర్ లేదు. అందువల్ల మన గ్రౌండ్ వాటర్ గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది. అండ్ దీన్ని స్టోర్ చేసుకోవాలి అండ్ ఇతరులకు కూడా అవగాహన కల్పించినటువంటి అవకాశం చాలా ఉన్నదండి. అదే మనకి సపోజ్ వర్షాకాలం 4 నెలలు మాత్రమే పడుతుంది. రిమైనింగ్ వర్షాకాలం తర్వాత 2 months లేదా 3 months వరకు మాత్రమే అగ్రికల్చర్ పంటలు పండిస్తూ ఉన్నాం. రిమైనింగ్ సమ్మర్లో మనకు పంటలు పండించడం లేదు. అది కాకుండా వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మనకి పీక్స్ వెళ్ళిపోతున్నాయి, చాలా రేట్లు పెరిగిపోతున్నాయి సమ్మర్లో. అది ఎందువల్ల? అది వర్షం లేకపోవడం లేదా వాటర్ సఫిషియెంట్గా సర్ఫేస్ మీద లేకపోవడం వల్ల. అదే సర్ఫేస్ మీద సఫిషియెంట్ వాటర్ ఉన్నట్టయితే సమ్మర్లో కూడా మనం అగ్రికల్చర్ చేయొచ్చు. అండ్ గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్ చేయడం ద్వారా సమ్మర్లో కూడా మనం వెజిటేబుల్స్ పండించడం లేదా అగ్రికల్చర్ ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం అది కాకుండా మన సర్ఫేస్ మీద నివసిస్తున్నటువంటి జీవులన్నిటి కూడా గాలి తర్వాత ప్రాముఖ్యమైనటువంటి ఎలిమెంట్ వాటర్. సో వాటర్ గురించి మనం కంపల్సరీ తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ గ్రౌండ్ వాటర్ గురించి తెలుసుకోవాల్సిన అవకాశం చాలా ఉన్నది. సార్, థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి, భూగర్భ జలాల్లో ఎలా వాటర్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది? ఓకే, మేజర్గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ 2 జోన్స్గా డివైడ్ చేశారండి. అది జోన్ ఆఫ్ ఏరేషన్ అండ్ జోన్ ఆఫ్ సాచురేషన్. జోన్ ఆఫ్ ఏరేషన్ అనేది షాలో డెప్త్లో ఉంటుంది మనకి, అంటే సర్ఫేస్ మీద నుంచి తక్కువ డెప్త్లో. అది దేని మీద డిపెండ్ అయ్యి కండిషన్స్ బట్టి, లొకాలిటీని బట్టి మారుతూ ఉంటుంది. సపోజ్ కృష్ణా గుంటూరు డిస్టిక్లో మనకి తక్కువ డెప్త్లో 70 లేదా 100 feet దగ్గరలో, ఇంకా కొంచెం ప్రకాశం అలాంటి ఏరియాస్లో అదే జోన్ ఆఫ్ ఏరేషన్ అనేది కొంచెం డెప్త్లో 300, 250 ఆ డెప్త్లో ఉంటుంది. అది ఏరియాని బట్టి మారుతూ ఉంటుందండి. అయితే జోన్ ఆఫ్ ఏరియేషన్లో మనకి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. అది ఎక్కువ లైఫ్ రావడానికి అవకాశం ఉండదు. అదే జోన్ ఆఫ్ సాచురేషన్లో ఉన్నటువంటి వాటర్ ఎక్కువ డెప్త్లో ఉంటుంది అండ్ ఎక్కువ లైఫ్ వస్తుంది అండ్ ఎక్కువ ఈల్డ్ రావడానికి కూడా అవకాశం ఉంటుందండి. సో కొన్నిసార్లు రైతులు మాకు చెప్తూ ఉంటారు, సార్ మాకు 30 feet వాటర్ పడిందని. ఒకసారి ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఇంకో వాటర్ వచ్చి ఇంకో బెడ్ సమ్ 250 లేదా 200 ఈ డెప్త్లో వాటర్ పడింది. అంటే 30 feet పడినటువంటి వాటర్ని జోన్ ఆఫ్ ఏరేషన్ అంటాం. అండ్ 100, 150 ఆ డెప్త్లో పడినటువంటి వాటర్ని మనం జోన్ ఆఫ్ సాచురేషన్ అంటాం. ఎప్పుడైనా సరే జోన్ ఆఫ్ సాచురేషన్ వరకు మనం డ్రిల్లింగ్ చేసినట్టయితే ఆ బోర్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఎక్కువ వాటర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి గ్రౌండ్ వాటర్ అనేది అండర్ గ్రౌండ్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకి గ్రౌండ్ వాటర్ యొక్క డిస్ట్రిబ్యూషన్ గురించి అయింది కదండి. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ అనేది ఇన్వెస్టిగేషన్, అంటే ఇన్వెస్ట్ ఎలా చేస్తారు గ్రౌండ్ వాటర్ అనేది, దాని గురించి సార్. గ్రౌండ్ వాటర్ అనేది ఇన్వెస్ట్ ఎలా అయింది, ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా గ్రౌండ్ వాటర్ ఇన్వెస్టిగేషన్ అనేది మనకి 4 మెథడ్స్ ఉంది. సైంటిఫికల్ మెథడ్స్, అందులో జియోలాజికల్ మెథడ్స్ అండ్ హైడ్రలాజికల్ మెథడ్
అండ్ జియో బొటానికల్ మెథడ్ అండ్ జియో ఫిజికల్ మెథడ్ అని 4 టైప్స్గా డివైడ్ చేయాలి. మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఈ 4 మెథడ్స్ కూడా అప్లై చేస్తాం. అందులో ఫస్ట్ వన్ జియోలాజికల్ మెథడ్ చూద్దాం. జియోలాజికల్ మెథడ్ అంటే మన యొక్క టోపోగ్రఫీ ఎలా ఉంది, లిథాలజీ ఎలా ఉంది, ఏ టైప్ ఆఫ్ రాక్ టైప్స్ ఉన్నాయి, లూజ్ మెటీరియల్ ఉందా లేదా అన్కన్సాలిడేటెడా కన్సాలిడేటెడా, అందులో మళ్ళీ ఇగ్నియస్ సెడిమెంటరీనా అండ్ మెటమార్ఫికా ఇవన్నీ స్టడీ చేయాలి. అండ్ లిథాలజీ అందులో ఉన్నటువంటి స్ట్రక్చర్స్, ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ జోన్స్ ఉన్నాయి, జాయింట్స్ ఉన్నాయా, ఫాల్ట్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేయాల్సి వస్తుందండి. అండ్ ఇవి కాకుండా మనం ఏరియల్ ఫోటోగ్రాఫ్స్ ద్వారా కూడా గ్రౌండ్ వాటర్ సర్ఫేస్ మెథడ్స్ జియోలాజికల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అది ఫీల్డ్లో వెళ్ళిన వెంటనే ఈ ఫీచర్స్ అని మనం అబ్జర్వ్ చేయాలి జియోలాజికల్గా. నెక్స్ట్ ఇంకో మెథడ్ వచ్చి హైడ్రలాజికల్ మెథడ్. హైడ్రలాజికల్ మెథడ్లో మనం మేజర్గా పొరాసిటీ అండ్ పర్మేబిలిటీ అండ్ వాటర్ టేబుల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఎలా ఉంది, అండ్ క్లైమాటిక్ కండిషన్స్ అక్కడ ఎలా ఉన్నాయి, రెయిన్ఫాల్ ఎలా ఉంది, వాటర్ టేబుల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ స్టడీ చేయాల్సి ఉంటుందండి. అండ్ ఆ తర్వాత జియో బొటానికల్ మెథడ్, ఇంకో మెథడ్, ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్. జియో బొటానికల్ అంటే కొన్ని ప్లాంట్స్ కూడా మనకి సర్ఫేస్ మీద గ్రౌండ్ వాటర్ ఉన్నదా లేదా అనేది ఐడెంటిఫై చేస్తాయి. అలాంటి వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రియోటోఫైట్స్ అనేటువంటి ప్లాంట్స్ మనకి షాలో డెప్త్లు అండ్ ఫ్రెష్ వాటర్ ఇండికేట్ చేస్తాయి. నెక్స్ట్ జీరోఫైట్స్ అనేవి డిజర్ట్ ఎన్వైరన్మెంట్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ హాలోఫైట్స్ అనేది సెలైన్ వాటర్ ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈ 3 మెథడ్స్ ద్వారా మనం 70% వరకు గ్రౌండ్ వాటర్ ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. అండ్ ఇంకో మెథడ్ జియో ఫిజికల్ మెథడ్ ద్వారా రిమైనింగ్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్, గ్రౌండ్ వాటర్ ఎలా అవైలబుల్ ఉంటుంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆ జియో ఫిజికల్లో మనకి మళ్ళీ 4 మెథడ్స్ ఉన్నాయి. అందులో మ్యాగ్నెటిక్ మెథడ్, గ్రావిటీ మెథడ్, సిస్మిక్ మెథడ్ అండ్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మెథడ్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ గ్రౌండ్ వాటర్ ఇన్వెస్టిగేట్ చేయడానికి మనం ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మీటర్ వాడతామండి. ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మనం ఎప్పటికప్పుడు సైంటిఫిక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటాం. ఎప్పుడైతే మార్కెట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిందో అవన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం మేము. దీనివల్ల మనకి more than 90% వరకు సక్సెస్ రేట్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ద్వారా మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీలో చాలా ఇన్స్ట్రుమెంట్స్ నేను చెప్పను, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి. అయితే వీటి ద్వారా మేము ఇవి ఎక్యురసీ కోసం మేము 2-3 మెథడ్స్, 2-3 ఇన్స్ట్రుమెంట్స్ వాడతామండి. అందులో దాని ద్వారా మనకి ప్రకాశం డిస్టిక్ కొన్ని డ్రై ఏరియాస్ ఉన్నాయి, కనిగిరి అండ్ ఇలాంటి ఏరియాస్లో కూడా 100% సక్సెస్ రేట్ ఇవ్వగలిగాం మేము ఇప్పటి వరకు ఉన్నటువంటి మా ఎక్స్పీరియన్స్లో. అండ్ ఇవి కాకుండా మనం ఏపీ, తెలంగాణ ఈ స్టేట్స్లో కూడా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాం. వైఎస్ఆర్ జలకళ, ఎన్టీఆర్ జలసిలి, ఇవి కాకుండా ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కూడా చాలా చేయడం జరిగిందండి విత్ more than 90% ఎక్యురసీ. ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ చేయడం ద్వారా మనకి more than 90% వరకు సక్సెస్ రేట్ ఇవ్వగలమండి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ యొక్క ఎక్స్పీరియన్స్ విన్నారు కదండి. సారు చాలా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్లో కూడా వర్క్ చేశారు. లైక్ వైఎస్ఆర్ జలసిరి అండ్ ఎన్టీఆర్ జలకళ అలాంటి జోన్స్లో కూడా సార్ వర్క్ చేయడం జరిగింది. అండ్ సార్ మీరు అబ్రాడ్లో కూడా చేసినట్టు విన్నాం సార్, నిజమేనా సార్? అవునండి, వేస్తుండే. అబ్రాడ్లో కూడా మినరల్ ఎక్స్ప్లోరేషన్ మీద అండ్ గ్రౌండ్ వాటర్ ఇన్వెస్టిగేషన్ మీద కూడా వర్క్ చేయడం జరిగిందండి. అది సార్ ఎక్స్పీరియన్స్ చాలా సీనియర్ మోస్ట్ జియాలజిస్ట్ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గ్రౌండ్ వాటర్ యొక్క డిస్ట్రిబ్యూషన్ గురించి అండ్ ఇన్వెస్టిగేషన్ గురించి చెప్పినందుకు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం గ్రౌండ్ వాటర్ యొక్క సోర్స్ గురించి తెలుసుకుందాం అడిగి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి గ్రౌండ్ వాటర్ యొక్క సోర్స్ ఎలా వస్తుంది, ఎలా ఫామ్ అవుతుంది? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా గ్రౌండ్ వాటర్ సోర్సెస్ మనకి మేజర్గా మిటియోరిక్ సోర్సెస్ అంటే వర్షం ద్వారా వచ్చినటువంటి వాటర్. అండ్ అవి కాకుండా జూనైల్ వాటర్ అంటే ఇగ్నియస్ రాక్స్ క్రిస్టలైజేషన్ జరుగుతున్నప్పుడు వచ్చినటువంటి వాటర్. నెక్స్ట్ మెటమార్ఫిక్ వాటర్ అంటే రీక్రిస్టలైజేషన్ ప్రాసెస్, రాక్స్ అనేవి రీక్రిస్టలైజేషన్ ప్రాసెస్ ద్వారా వచ్చినటువంటి వాటర్ని మనం మెటమార్ఫిక్ వాటర్ అంటే. నెక్స్ట్ మిటియోరిక్ వాటర్ అండ్ మెరైన్ వాటర్. ఈ మెరైన్ వాటర్ అంటే మనకి సోర్సెస్ ఎక్కువ ఓవర్ ఎక్స్ప్లోరేషన్ ద్వారా, గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్ప్లోరేషన్ లేదా డ్రిల్లింగ్ ఇలాంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా మనకి సెలైన్ వాటర్ ఇంట్రూషన్ అవుతుంది. అది వన్ ఆఫ్ ది సోర్స్. ఓకే, గ్రౌండ్ వాటర్. ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మేజర్గా మనకి మిటియోరిక్ వాటర్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఎ మేజర్ సోర్స్ ఫర్ ది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వడానికి మేజర్ సోర్స్ మనకి వర్షం ద్వారా వచ్చినటువంటి నీరు, దీన్నే మిటియోరిక్ వాటర్ అంటాము. ఓకే, మిగిలినవన్నీ కూడా కొన్నేటి వాటర్ కానివ్వండి లేదా మెటమార్ఫిక్ వాటర్, జూనైల్ వాటర్, మెరైన్ వాటర్, ఇవన్నీ కూడా స్మాలర్ సోర్సెస్ ఆఫ్ వాటర్. మేజర్గా మనం మిటియోరిక్ వాటర్ని కన్సిడర్ చేస్తాము. ఈ విధంగా మనకి సోర్సెస్ ఆఫ్ వాటర్ ఉన్నాయి. ఓకే సార్, రైట్ సార్. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ సోర్స్ అంటే వర్షం ద్వారా ఫామ్ అయ్యే సోర్స్ అయినా సార్? అవునండి, వర్షం ద్వారా వచ్చినటువంటి వాటర్. మన సీనియర్ హైడ్రోజియాలజిస్ట్ షేక్ జాన్ సాహెబ్ సార్ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మనం ఆయన అడిగి గ్రౌండ్ వాటర్ యొక్క రీసెర్చ్ గురించి తెలుసుకుందాం.
సార్ చెప్పండి, గ్రౌండ్ వాటర్ యొక్క రీసెర్చ్ గురించి మాకు కొంచెం. యాక్చువల్గా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది ఫస్ట్ అసలు గ్రౌండ్ వాటర్ ఎలా ఫామ్ అవుతుంది దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రెయిన్ఫాల్ అంటే ప్రెసిపిటేషన్ ద్వారా సర్ఫేస్ మీదకి వచ్చినటువంటి వాటర్ సమ్ వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంది అండ్ సమ్ ఆఫ్ ది వాటర్ ఎవాపరేషన్ అవుతుంది అండ్ సమ్ వాటర్ ట్రాన్స్పిరేషన్ అంటే మొక్కలు పీల్చుకోగా రిమైనింగ్ వాటర్ వేపర్గా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తుంది, దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటాం. అండ్ సమ్ వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది, దాన్ని రన్ ఆఫ్ అని కూడా అంటాం. ఈ విధంగా వర్షం ద్వారా వచ్చినటువంటి నీరు ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. అయితే రీఛార్జ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఎలా అవుతుందంటే అది దేని మీద డిపెండ్, లోకల్ కండిషన్స్ లిథాలజీ మీద. అది ఎలాగంటే కొన్ని ఏరియాస్లో ఎక్స్పోజర్ బయటే మనకి హాట్ రాక్ ఎక్స్పోజ్ అయి ఉంటుంది, అలాంటి ఏరియాస్లో ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ సర్ఫేస్ మీద తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సార్ ఇన్ఫిల్ట్రేషన్ గురించి చెప్పబోతున్నారు. యాక్చువల్గా ఇన్ఫిల్ట్రేషన్ అనేది అక్కడ ఉన్నటువంటి రాక్ టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ అక్కడ ఉన్న టోపోగ్రఫీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ అక్కడ ఎక్స్పోజర్ మనకి హార్డ్ రాక్ అంటే ఇగ్నియస్ ఆర్ మెటమార్ఫిక్ రాక్ ఇలాంటివి ఉంటే మనకి ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. అదే లూజ్ మెటీరియల్ లేదా అన్కన్సాలిడేటెడ్ మెటీరియల్ లేదా సెడిమెంట్ రాక్ అయితే ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రైమరీ రాక్స్ అంటే ఇగ్నియస్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్లో స్ట్రక్చర్స్, ఫాల్ట్స్, ఫోల్డ్స్, జాయింట్స్, ఫ్రాక్చర్స్ ఇలాంటి వాటి మీద ఇన్ఫిల్ట్రేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఇన్ఫిల్ట్రేషన్ అనేది రీఛార్జ్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే సార్. ఓకే. అండ్ ఇంకో విషయం, అదే లూజ్ మెటీరియల్ అన్కన్సాలిడేటెడ్ మెటీరియల్ అయితే ప్రైమరీ పొరాసిటీ ఉంటుంది అందులో అండ్ పర్మేబిలిటీ ఉంటుంది. ఇక్కడ మేజర్గా ఆర్టిఫిషియల్ రీఛార్జ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ లేదా న్యాచురల్ రీఛార్జ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అనేది మనకి పొరాసిటీ అండ్ పర్మేబిలిటీ ఆఫ్ రాక్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. పొరాసిటీ అంటే గ్రెయిన్కి మధ్యలో ఉన్నటువంటి స్పేసెస్ వాటిని పొరాసిటీ అంటారు. అండ్ పర్మేబిలిటీ అంటే మనకి ఇన్ఫిల్ట్రేషన్ అయ్యేటువంటి కెపాసిటీ, వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ అయ్యేటువంటి కెపాసిటీ పర్మేబిలిటీ అంటాం. పొరాసిటీకి ఎగ్జాంపుల్ శాండ్, పర్మేబిలిటీకి ఎగ్జాంపుల్ క్లే. ఈ రెండు పొరాసిటీ పర్మేబిలిటీ ఉన్నటువంటి దాన్ని యాక్విఫర్ అంటాం. ఈ యాక్విఫర్ దీన్నే వాటర్ బేరింగ్ అండ్ వాటర్ ఎల్డింగ్ ప్రాపర్టీస్ అంటాం. ఈ ఇన్ఫిల్ట్రేషన్ అనేది వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది, అక్కడ ఉన్న రాక్ టైప్స్ మీద అండ్ అక్కడ ఉన్న వెదర్డ్ రాక్ మీద వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆటోమేటిక్గా ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ ఎప్పుడైతే పెరుగుతుందో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కెపాసిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ రీఛార్జ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ రెండు ఉన్నాయి. న్యాచురల్ అంటే ఆటోమేటిక్గా వర్షపు నీరు పడి ఫ్రాక్చర్స్ ద్వారా లేదా లూజ్ మెటీరియల్ ద్వారా అన్కన్సాలిడేటెడ్ మెటీరియల్ ద్వారా సర్ఫేస్ మీద లోపలికి వెళ్ళి ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, గ్రౌండ్ వాటర్ టేబుల్ లెవెల్స్ పెరగడం, అది ఒక ప్రాసెస్. ఇంకోటి ఆర్టిఫిషియల్గా మనం చేసేటువంటిది ఎలా, కొన్ని ఏరియాస్లో మనకి వాటర్ ఉండవు. మేము చాలా సర్వేస్ చేసాం, ఎస్పెషల్లీ కొన్ని డ్రై ఏరియాస్లో. ప్రకాశం డిస్టిక్లో చాలా డ్రై ఏరియాస్లో మేము చేసాం. అక్కడ 100% మాకు సక్సెస్ రేట్ ఉంది. అలాంటి ఏరియాస్లో ఏం చేయాలి సార్, వాటర్ లేవు మాకు అలా అని చెప్పినప్పుడు మేము చెప్పింది ఏంటంటే అక్కడ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం. అంటే ఆర్టిఫిషియల్గా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యేటువంటి పిచ్చెస్ లేదా ఫర్రోస్, డిచ్చెస్ లేదా ఇంకుడు గుంతలు అంటారు, అలాంటివి ఏర్పాటు చేయడం. దాని ద్వారా వాటర్ టేబుల్ లెవెల్స్ మనం పెంచవచ్చు. ఇది వాటర్ టేబుల్ లెవెల్స్ అనేవి రెయినీ సీజన్లో ఒకలాగా అండ్ సమ్మర్ సీజన్లో ఒకలాగా ఉంటాయి. రెయినీ సీజన్లో వాటర్ టేబుల్ లెవెల్స్ అనేది చాలా పైకి వస్తాయి, షాలో డెప్త్కి వచ్చేస్తూ ఉంటాయి. అదే సమ్మర్ సీజన్లో మనకి గ్రౌండ్ వాటర్ టేబుల్ లెవెల్స్ అనేది చాలా డౌన్కి వెళ్ళిపోతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. ఇలాంటి టైంలో మనకి ఇంకుడు గుంతలు అలాంటి ఏర్పాటు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టౌన్స్లో మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు తక్కువగా ఉంటుందంటే మనకు వర్షం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడినప్పుడు ఒక సముద్రం మాదిరి, ఒక వరద మాదిరి మనకి రోడ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎందుకు అలా ఉండడం కారణం ఏంటంటే మనకి ఇన్ఫిల్ట్రేషన్ ఉండదు, ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. ఎందుకు మనం ఇంటి వరండాలో కానివ్వండి రోడ్ల మీద అన్నీ కూడా కాంక్రీట్తో ఫిల్ చేస్తాం, దానివల్ల ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క ఇంటి పరిసరాల్లోనూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. అంటే పొలాల్లో కూడా 4 వైపులా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని గ్రౌండ్ వాటర్ సర్ఫేస్ మీద వచ్చినటువంటి రెయిన్ వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేయగలిగితే ఈ వాటర్ టేబుల్ లెవెల్స్ పెంచవచ్చు. ఈ విధంగా వాటర్ టేబుల్ రీఛార్జ్ అనేది అవుతుందండి గ్రౌండ్ వాటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు తెలుసుకున్నాం కదా, మనం ఇప్పుడు జానీ సార్ని అడిగి మొత్తం గ్రౌండ్ వాటర్ యొక్క రీసెర్చ్ గురించి కానీ వాటి డిస్ట్రిబ్యూషన్ గురించి కానీ సార్ మనకి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీరు చూసి చాలా తెలుసుకుంటారని, గ్రౌండ్ వాటర్ గురించి అవగాహన పొందుతారని ఈ వీడియో తీయడం జరిగినది. ఇప్పుడు చాలామంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేక. ఈ వాటర్ గురించి నేను అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని గురించి ఈ విధంగా మనం చేయవలసింది హ్యూమన్గా మనం ఏం చేయాలంటే ఆర్టిఫిషియల్గా గ్రౌండ్ వాటర్ ఎలా రీఛార్జ్ అవుతుంది
దానికన్నా కూడా ముందుగా సర్ఫేస్ మీద వచ్చినటువంటి రెయిన్ వాటర్ని స్టోరేజ్ చేయడం, వేస్ట్ కాకుండా వాటిని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని ఇన్ఫిల్ట్రేషన్ అయ్యే విధంగా చేయడం ద్వారా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ మినిమైజ్ చేయొచ్చు. ఈ ప్రకాశం డిస్టిక్ కొన్ని డ్రై ఏరియాస్ ఉన్నాయి. అలాంటి ఏరియాస్లో అసలు వర్షాలు లేవు, వాటర్ లేవు, సర్ఫేస్ వాటర్ లేవు, గ్రౌండ్ వాటర్ లేవు. ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ విధంగా మేము చాలా సర్వీస్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఏ డిస్టిక్లో అయినా, ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా వచ్చి సర్వీస్ ప్రొవైడ్ చేస్తామండి. ఏ టైంలో అయినా మీరు ఫోన్ చేయొచ్చు. వచ్చి గ్రౌండ్ వాటర్ టేబుల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీరు బోర్వెల్ వేసుకోవడానికి అనుకూలమైనటువంటి పాయింట్ రికమెండ్ చేస్తామండి. అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి మన జియోలాజికల్, హైడ్రలాజికల్, జియోబొటానికల్ అండ్ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పినటువంటి మెథడ్స్ అన్ని సైంటిఫికల్ మెథడ్స్ యూజ్ చేసి గ్రౌండ్ వాటర్ మీరు బోర్వెల్ వేసుకోవడానికి అనుగుణమైనటువంటి పాయింట్ రికమెండ్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. రైట్, ఇప్పుడు సార్ చెప్తున్నారు కదా, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.